నంగునూరు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఫారెస్ట్ అధికారులు పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. రాత్రి వేళలో రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపురం గ్రామ శివార్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివార్లో ఉన్న 2 లేగదూడలపై దాడి చేసింది. పెద్దపులి దాడిలో ఒక లేగదూడకు గాయాలు కాగా మరొక లేగదూడ చంపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడ పెద్దపులి పాదముద్రలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్న అవకాశం ఉందని, రైతులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. కాగా ఇక్కడ లేగదూడలపై దాడికి పాల్పడిన పెద్దపులి కోయడ మండలంలో ఆవులపై దాడికి పాల్పడినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేగదూడలపై దాడికి పాల్పడిన పెద్దపులి మళ్లీ వచ్చే ప్రమాదాలు ఉన్నాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్లు సూచనలు చేశారు. లేగదూడపై పెద్దపులి దాడి చేసిన చోట సీసీ కెమెరాలు బిగించి నిఘా ఏర్పాట్లు చేస్తామని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు, పోలీసులు, అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గత 4-5 రోజుల నుండి జనగామ జిల్లా నుండి పులి వస్తుంది అని అనడం జరుగుతుంది. అదే ప్రక్రియలో ఈరోజు ఘనపూర్ గ్రామంలో పేద రైతు అయినటువంటి కరెడ్ల బాలరెడ్డి గారి వ్యవసాయ బావి వద్ద పులి సంచరించడం జరిగింది అని మా ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పడం జరుగుతుంది. ఆయనకుండే 2 లేగదూడలను కొరికింది. అందులో ఒక లేగదూడ చనిపోయింది, ఇంకో లేగదూడ ప్రమాదవశాత్తుగా ఉన్నది. మరియు ఆ లేగదూడ చనిపోవడం జరిగింది. మరియు ఏంటంటే ఈ పులి అనేది రోజు తిరుగుతుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడుంటుంది, ఏం కథ అన్నది అర్థమవుతలేదు. ఈ గ్రామంలో ఉండే ప్రజలు వ్యవసాయదారులే అందరు ముఖ్యం కాబట్టి బాయిల కాడికి వెళ్తారు కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక్కరొక్కరు కాకుండా ఇద్దరిద్దరు కలిసి వెళ్తే బాగుండేది. మళ్ళీ కూడా ఒక 2 రోజులు మనం రాత్రిపూట ఎవరం కానీ ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇంత పొద్దుండగానే బావి దగ్గర నుండి ఇంటికి రావాలి. మరియు తెల్లారిన తర్వాతనే బావి దగ్గరికి పాలు వినడానికి పోవాలి. ఎందుకంటే పులి అనేది ప్రమాదంతో ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ లేగదూడలు చనిపోయిన రైతు పేద రైతు కాబట్టి ఆయనకు ప్రభుత్వం ఆలోచన చేసి, కలెక్టర్ గారు తన ఆలోచన చేసి పేద రైతుకు సాయం చేయాలి, ఆర్థిక సాయం చేయాలి. లేగలు, ఆవును కొనుక్కోవడానికి మళ్ళీ ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. గత 2 రోజుల నుండి మద్దూరు మండలం మరియు నంగునూరు మండల శివార్లో పెద్దపులి తిరుగుతుందనే సమాచారం మేరకు ఈరోజు నిన్న రాత్రి మన గణపూర్ గ్రామ శివార్లో కారెడ్ల బాలరెడ్డి అనే వ్యవసాయ బావి వద్ద వారి యొక్క పశువులు మరియు మేకలు ఉండడం జరిగింది. ఒక లేగదూడను ఒక జంతువు చంపినట్లు కనబడ్డది. అదేవిధంగా బాలరెడ్డి వ్యవసాయ బావి వద్ద కొన్ని అచ్చులు కనబడ్డాయి. వాటిని ఫారెస్ట్ అధికారులు వచ్చి గుర్తించి అది పెద్ద పులిగా నిర్ధారించడం జరిగింది. కావున రాత్రిపూట వ్యవసాయ బావి వద్దకు వెళ్ళే రైతులు మా పోలీస్ శాఖ తరఫున తెలియజేయండి ఏమన్నా గుంపులుగా వెళ్ళాలి ఏదైనా పని ఉంటే. అదేవిధంగా రాత్రి కాకముందే వ్యవసాయ పనులు ముగించుకొని తొందరగా ఇంటికి పోవాలి. వ్యవసాయ బావి వద్ద ఏమన్నా పశువులు కానీ ఏమన్నా గొర్రెలు కానీ అట్లాంటివి ఉంటే వీలైనంత వరకు ఒక 2-3 రోజులు వాళ్ళ ఇంటి వద్ద కట్టేసుకోవాలి. ఏదైనా అనుమానాస్పదంగా జంతువులు కనబడ్డా, ఏదైనా కనబడ్డా మాకు పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ జరిగిన ప్రాంతం వద్ద సీసీ కెమెరాలు అమర్చి వీలైనంత తొందరగా పట్టుకుంటామని వాళ్ళు ఇంతకుముందే చెప్పడం జరిగింది. పోలీస్ శాఖ తరఫున మేమున్నాము అంటూ మీరు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా 100 ద్వారా మాకు తెలియజేసి తగు సమాచారం ఇవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.